కాంగ్రెస్ భాజపా పాలనలో పథకాలు ప్రధానుల పేర్లు మారాయి తప్ప ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని కేసీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ భాజపా ప్రభుత్వాలపై ప్రజలు విముఖత చెందారని, అందుకే ఆ పార్టీ నేతలు నిర్వహిస్తున్న సభలకు జనాలు కరువయ్యారన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ దేశ గతిని మార్చేందుకు శక్తి ఉన్నంత మేర కృషి చేస్తానన్నారు. నరేంద్ర మోడీని దించుతావు, రాహుల్ గాంధీని ఎక్కిస్తావు, ఏమవుతుంది? ఈ దేశానికి ఏమైనా మారుతుందా? పేర్లు మారుతాయి. దీన్ దయాల్ పేరు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పేరు పోయి మళ్ళీ జవహర్ లాల్, ఈ గాంధీ, ఆ గాంధీ, ఆ గంటకు మించి ఏమి రాదు. ప్రజలకు వచ్చిందా? వస్తే ఎక్కడ ఉన్నది చూపెట్టాలి. 5 ఏళ్ళు అయింది ఇలా నరేంద్ర మోడీ వచ్చి. ఏం జరిగిందండి దేశానికి? ఒక్క పని. మంచిగా గెలిచి 88 సీట్లతో గెలిచి బ్రహ్మాండం ఇంకో 5 ఏళ్ళు అధికారం ఉండేటువంటి అవకాశం మీరే ఇచ్చారు, దీవెన ఇచ్చి. నేను కూడా సపరేట్గా ఉండొచ్చుగా, తీయకపోలే 2 ముచ్చట్లు మాట్లాడి. నేను ఎందుకు గెలుకోవాలి? పంచాయతీ ఎందుకు పెట్టుకోవాలి? ఆనాడు 2001లో కూడా నేనెందుకు పెట్టుకోవాలి పంచాయతీ అంటే తెలంగాణ రాపోవు, ఎవడో ఒక నోరు తెరవాలి కాబట్టి నేను తెరిచినా, ఈ జెండా ఎగిరేసినా, మీరందరు జమైనరు, గుద్దుడు గుత్తే తెలంగాణ వచ్చింది. అట్లనే ఇవ్వాలి. ఈ దేశం కూడా మారాలి. దేశంలో సంపద ఉన్నది, భగవంతుడు ఇచ్చిన వనరులున్నాయి. వాడే తెలివిలేని దద్దమ్మలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. నేను అంటున్నా, ఒక జిమ్మదారు మనిషిగా, ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిగా, అవగాహన ఉన్న వ్యక్తిగా, అర్థం చేసుకున్న వ్యక్తిగా నేను మాట్లాడుతా ఉన్నా. దేశంలో నీళ్లు లేక తాగునీళ్ళకి కటకట ఉన్నదా? నీళ్లు ఉండి కూడా మీ చేతగానితనం వల్ల ఉన్నదా? కమాన్ డిస్కస్, మాట్లాడదు. 3.5 లక్షల మెగావాట్ల కరెంటు దేశంలో ఉత్పత్తి అయి అందుబాటులో ఉంటే ఎంత వాడుతున్నాం, ఎందుకు వాడతలేం? మీరు అవలంబించే తప్పుడు పవర్ పాలసీ కాదా? దీనికి సమాధానం చెప్పారు. కేసీఆర్ జాతకం చూసుకుంటాడు, వీడి సంకల గోక్కుంటాడు, గిరా మాట్లాడే. రిజర్వ్ బ్యాంక్ దగ్గర 13-14 లక్షల కోట్లు మూలుగుతున్నాయి. ఉండాలి 2-3 లక్షల కోట్లు ఉండాలి. 10 లక్షల కోట్లు వేస్ట్గా పడి ఉన్నాయి. మహారత్న కంపెనీల దగ్గర ఇంకో 12-13 లక్షల కోట్లు మూలుగుతున్నాయి. వాటిని వాడే తెలివి లేదు. 20-25 లక్షల కోట్ల రూపాయలు వృధాగా పడి ఉంటున్నాయి. వాటిని వాడే తెలివి లేదు. అవి వాడం, దాని మీద చర్చ పెట్టం. ఈ దేశం అన్ని రంగాలలో ముందుకోయేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవాళ రాహుల్ గాంధీ సభలు జరిగినాయి. 3,000, 4,000, 5,000 వచ్చింది. నరేంద్ర మోడీ వచ్చిండు, బయట కూర్చున్నాడు, మంది లేరు స్టేడియంలో. ఎందుకు వస్తలేరు? అది కూడా గమనించరు. ప్రజలు విముఖత చెందుతున్నారనే మాట గమనిస్తలేరు. ఖచ్చితంగా ఢిల్లీ నుంచి నాకు సంపూర్ణమైన సమాచారం ఉంది. అనేక రాజకీయ మిత్రులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, పత్రికా విలేకరులు కావచ్చు, అనేక మంది చెప్తా ఉన్నారు, బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ డైరెక్ట్ మెజార్టీ వస్తలేదు. రేపు కేంద్రాన్ని పరిపాలించబోయేది, శాసించబోయేది ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల కూటమే. నేను కూడా దేశంలో చాలా మందితో మాట్లాడినా. కాబట్టే మన 16 మంది ఎంపీలను గెలిపిమని నేను కోరుతా ఉన్నా. మీరు 16 మంది ఎంపీలను గెలిపియండి, దీవించండి. ఈ దేశ రాజకీయ గతిని, గమనాన్ని, దిక్కును, దశను మార్చడానికి నాకు భగవంతుడు ఎంత శక్తి ఇచ్చిండో అంత శక్తి నా మేధస్సు రంగరించి ఈ దేశం బాగు కోసం కొట్లాడతా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. పోడు భూముల సమస్యలు పరిష్కరించేందుకు త్వరలో నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లాల్లో ప్రజా దర్బార్లు నిర్వహిస్తామని తెలిపిన ఆయన, వ్యవసాయ భూముల పట్టాల కోసం ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు. దేశాన్ని బాగు చేయడం కోసం ఏదైతే మనం ఎజెండా ఎత్తుకున్నామో, తెలంగాణ ప్రజల ప్రతినిధిగా, మీ బిడ్డగా, ఈ దేశానికి ఒక దిక్సూచిగా ముందుకు పోయే పరిస్థితులు ముందుకు పోతున్నామో మీరందరూ గమనిస్తా ఉన్నారు. దానికి సహకరించమని నేను కోరుతా ఉన్నా. పోడు భూముల సమస్య కావచ్చు, రైతుల భూముల పట్టాల సమస్య కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, చాలా ఉన్నాయి. పోయిన టర్మ్లో ప్లానింగ్ కోసమనే సమయం ఎక్కువ పోయింది. కానీ ఈసారి ఫీల్డ్ మీదకి నేనే ప్రత్యక్షంగా రాదాల్చుకున్నా. ప్రతి జిల్లాలో 2 రోజులు లేదా 3 రోజులు ఉండి, రోజు 2-3 గంటలు ప్రజా దర్బార్ పెట్టి ప్రజలందరినీ కలిసి, అన్ని వర్గాల ప్రజలు నేనే స్వయంగా కలిసి అన్ని సమస్యలు కూడా చర్చ చేద్దాం. రైతుల భూముల పట్టాల విషయంలో, మ్యుటేషన్ల విషయంలో దయచేసి ₹1 కూడా ఎవరికి లంచం ఇవ్వకండి. జస్ట్ జూన్, జూలై వరకు ఆ ఓపిక పట్టుకోండి. కొత్త రెవెన్యూ చట్టాన్ని తెస్తా ఉన్నాం. కొంతమంది ఏదో దుర్మార్గులు నేను రెవెన్యూ ఉద్యోగులకు వ్యతిరేకం పోతున్నాని దుర్మార్గమైన ప్రచారాలు చేస్తా ఉన్నారు. తప్పు. ఆ విధమైన పద్ధతి గవర్నమెంట్కు లేదు. ఎవరి మీద కూడా ప్రభుత్వం వ్యతిరేకంగా ఉండదు. ప్రజల పక్షంగా ఉంటుంది, రైతుల పక్షంగా ఉంటుంది, కానీ ఎవరికి వ్యతిరేకంగా ఉండదు. ఎవరికి కూడా నేను నష్టం రానియా. బేసిక్గా నేను నష్టం చేసే వ్యక్తిని కాదు. ఆ విషయం మీకు కూడా తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.